తమ్ముడా మల్లయ్య గొడ్డలు ఏడుందంటే ధనం దాచినోని కనుక లెక్క రాసినోని కనుక నువ్వు ధనం దాచి పెట్టావు నీకు ఎరక నాకు వెళ్ళదు అంటున్నావు. నేను చెప్తా పక్క పోయినావు అనుకో ఇక ఈ గడ్డ దాటితే వంపు దాటితే కయ్య దాటితే ఒడిదే మళ్ళా గడ్డ మిట్ట వస్తుంది. ఇక ముక్కుకు సూటిగా మోసే వంకర గానే ఒక బావి ఉంది ఆడ గుడిసుంది ఆ గుడిసె కాడ ముసలి ఉంది ఒక గాడ మర్చిపోయినా గొడ్డలు నేను ఏ ముసలి 112 ఎన్ని ఉంది ఆ ముసలి కదరా ఈ 12 తెలియదు ఆ 12 తెలియదు దాని మధ్యలో కొట్టది 112 ఎన్ని ఉంది ఆ ముసలి అమ్మ అగ్గి అని ఆయన వాళ్ళ బిడ్డ ఎక్కడికి వెళ్ళి వచ్చినావయ్యా నీ మొఖం అంతా తన్ను అంటుంది ఎక్కడికి వెళ్ళి వచ్చిన బిడ్డ అన్నది. మరి నాకు అగ్గి కావాలని అన్నా అగ్గి కావాలి నా బిడ్డ ఇక రానా దగ్గర అగ్గి ఉన్నది అని చెప్పి ఆవన్నది. ఇక ఆడవాళ్ళు ఏమన్నా వద్దనగానే నీళ్ళతో చిలకరించిన అగ్గి తీసుకున్నా నేను ఇక భయపడి వచ్చిన ఎందుకంటే నీకు లేట్ అయితే పోవడానికి ఆకలవుతుందిగా పొట్టు పోతుందని గాఢ మర్చిపోయినా చెప్పి ఏం మాట్లాడుతున్నావు తమ్ముడా నేను పోయేటది నీకెందుకు అప్పుడు చెప్తుంది ఈ ఆదాయి మందాయి మందినంత తమ్ముడా మల్లయ్య పర్వాలేదు నువ్వు గొడ్డలు ఆడమర్చిపోయావు ఈ వంపు మీద దాటాలు అంటున్నావు నువ్వే పోయి తేపరా ఎత్తుకపోతాడు అదేమో ఉరుకుతున్నావు ఇది రమ్మంటే మెల్లగొస్తున్నావు నాకు అనుమానం వచ్చేట అనుమానంతో ఆడవాళ్ళం చూస్తున్నావు భయపడ్డట్టు నూరు పడ్డట్టు తమ్ముడు అయితే ఇక అమృతం కాసిన అంతేగాని నాకు ఒక అనుమానం వచ్చింది నిన్న మొన్న బుగ్గ మోసానికి ఒకటి మంద మోసానికి ఒకటి మరి నాన్నకు ఒకటి నీకొకటి నాకొకటి ఒకటి ఎక్కువ అనిపించుతాం ఐదు ఒక డొల్ల ఎక్కువ అమృతం అంటారు. నీ కళ్ళు బాగానే కనబడతాయి కళ్ళు కనబడతలేదు అనుకో నేను రేగి చికెట్లు కనబడతాయి మీరు రేగి లెక్క కనబడుతుంది పొద్దున్నా కాండవు తెలంగా కానుతాయి. సరే అయితే మనకు అగ్గి పోయింది కానీ పోతుంటే అగ్గి దొరకలే. ఓ అగ్గిదేవుడా మాకు అగ్గి దొరికిందనుకో నాకు అగ్గిదేవుడికి అమృతం ఇస్తా ఒక డొల్ల అమృతం ఇస్తాను మొక్కిన కానీ దొరికింది అయితే అగ్గిదేవిని మొత్తం అగ్గి దొరికిన ఎంత సత్యమంతులు మరి అగ్గిదేవుడు తింటారా కనబడలేడు ఎప్పుడు అగ్గిదేవుడు తింటాడా అంటావు అయితే పర్వాలేదని చెప్పిండు ఆ డొల్ల తీసిండు ఈ గొంగడి మడత నిండు డొల్ల పెట్టిండు ఇక కాలు డొల్ల చేత పట్టిండు ఆకాశం మీదకి వేసిండు అగ్గగ్గగ్గ మీది చూడు ఎట్లా పోతుంది డొల్లగా అరే గాలిలో ఇట్లా అనుకుంటూ పోతుంది పట్టుకున్నా అగ్గిదేవుడు తినడు నీ లెక్క ఎప్పుడు పడితే తినడు గంగల ఒడ్డు పోయి గంగ తిన్నాం అది వేసుకుని అప్పుడు తింటాడు అగరా తినాడా భక్తిమంతుడు అగ్గిదేవుడు భక్తిమంతుడు అనే వరకే సచ్చేటోళ్ళకు బతికేటోళ్ళకు అందరికి అగ్గిస్తున్నాడు పడవలేదు తమ్ముడా భగవంతుడు వల్లన్నా మరి అమృతం చేత పట్టిండు అందరూ వదిలిపెట్టి ఇప్పుడే వెళ్ళిపోతే ఒక్కరు శ్రీకోట కానీ
మాట్లాడుకోండి ఏమన్నట్టు గట్లా మాట్లాడితే ఎట్లా అంత దగ్గరికి వచ్చినంత తెలియబడి ఇదంతా అయిపోయినాక కీకేనా ఈ ఎటువంటి తాగొస్తాయి మాట్లాడపో ఏమనిపించాడమ్మా గిట్టి ఎడుగుతుంది వచ్చింది అక్కడ తినడు కానీ పడి నువ్వు గిట్టు చెప్పినా మేము మాట్లాడుతీ దీనికా ఏమన్నా మా అమ్మకి చెప్తాను ముక్కున్నావు అనుకో నువ్వు కందినీ లెక్కే ఉన్నావు అమ్మా ఏ అదే లోడ లొడలోడ అని ఇన్ని అంటున్నావు ఇట్లా ఇవా ఇవా అదే గొడవలు కావాలి ఓసారి మల్లయ్య మల్లయ్య గడియ సేపు పోతే మల్లయ్య మల్లయ్య నువ్వు వచ్చిన గడియలా నా మనసు దోసుకున్నావు మల్లయ్య మల్లయ్య నా మనసు నాకే వింటలేదయ్యా మల్లయ్య నా మనసు దోసుకున్నావు నువ్వు లేకపోతే నేను తప్పు నేను పర్వాలేదు నువ్వు అబద్ధం తెచ్చినావు మల్లయ్య మల్లయ్య అబద్ధం ఇయ్యరాదు స్వామి మల్లయ్య రతులంగి నీకు అమృతం తెచ్చా అమృతం తెచ్చిన నీకు బయట ఏమైందంటావు ఏమైంది అట్లా తిండేటివి మరి ఏంటది అమృతం అంటే ఏం చెప్పండి ఎంత పని చేసుకో అయ్యయ్యా మల్లయ్య గొల్ల గొల్ల ఆసరా గొల్ల గొల్ల ఆసరా గుర్మ గొల్ల ఆసరా గుర్మ గొల్ల ఆసరా
దాని కంపు కొట్టినట, దిద్ది వాసన కొట్టినట, కుర్మకుల్లాసన కొట్టినట. నేను తెచ్చి చూడు ఎత్తుడు. నీకు ఆ క్లాసులు ఉన్నది కానీ ఎంత రుచి ఉంటుంది, ఎంత మధురం ఉంటుంది. బాగుంటుందా? దేనికన్నా మధురాతి మధురమైన ఉంటుంది, తిని చూడమ్మా. నా ప్రాణమయ్యా మీరు అడిగి కొల్లవాళ్ళు అన్నయ్యా మల్లయ్య. మీరు అడవిలో ఉంటారు, అడవిలో పొలంలో వాళ్ళకు మరుగు మందులు, చెట్ల క్రియలు ఇవన్నీ గుర్తుంటాయి. మల్లయ్య నాతో నా మీద ఇష్టంతో ఉండి తెచ్చింది తెలియదు, ఇష్టం లేక తెచ్చింది తెలియదు. నాకు ప్రేమతో తెచ్చిన మల్లయ్య మల్లయ్య ఎంత తెచ్చింది నాకు తెలియదయ్యా మల్లయ్య. ఎట్లా తెచ్చింది నాకెరకరు. ఆశాలను పెట్టి కొన్ని, అద్దాన్ని పెట్టి కొన్ని, ఎరుకుక్కలు చేసేటి కొన్ని, ఎగదల్లేటి కొన్ని. ఇక కారణం సాపిస్తున్నా మంచోడను చెడ్డోడు ఏం పెట్టినావు చూసి నువ్వు ఇక్కడే పెట్టినావు. అది అందులో ఏమున్నది నాకు తెలియదు. ఇది నేను రోజు నెత్తి చూసుకున్నప్పుడు పాపడ తీసుకుంటా. ఇది నా పాపడ పుల్ల, ఇది అమృతం టోళ్ళ. ఇలా పెట్టు, ఇలా పెట్టి నువ్వు తిను. నువ్వు తింటే నమ్ముతా, నువ్వు తిన్నాక నేను కూడా తింటాను. అలా ఏమి పెట్టినా నాకెట్లా గుర్తు, అలా ఇష్టం పెట్టిన తర్వాత అవసరం పెట్టిన తర్వాత ఏం చేసావో నా వద్ద కొనాలి. గా పాపం చేయాలని గిండు బతుకకు. అయితే నా ప్రాణం నా చెట్టే పెట్టివా, మందే పెట్టివా, ఏం చేసావా నువ్వే. పాపిడి పిల్ల చేతికి ఇచ్చింది, అమృతము దీని పని అయింది. మల్లన్న వారు విన్నాడు. పాపం ఏనాడో నేను ఇస్తా. రత్నంగి ఇక్కడ నేను తిన్నా, ఇక్కడ నువ్వు తిను. అది ఎంగిలైంది అక్కడ, ఇక్కడ తిన్నా ఎంగిలైంది. అయ్యా రత్నంగి మనసులు ఏమనుకుంటుంది, ఎన్ని రోజులు ఉన్నా నీ ఎంగిల్ నాకు ఏడ దొరకాలి. నిన్ను నేను ఇష్టపడుతుంది, ఈ ఎంగిల్ నాకు ఎట్లా దొరకాలి. మరి ఆడవిల్ల రత్నంగి దేవుడా, మరి అమృతం తీసుకున్నది దేవుడా, దేవుడా అమృతం తీసుకున్నది. ఈ అమృతం తీరబట్టే అమృతం తీరబట్టే రత్నంగి, తన రుసులున్న కోటొక్క వంట వంట కన్నా, నూటొక్క పులిగారి కన్నా, పచ్చదారి కన్నా, పరవన్నాని కన్నా, దండి మధురం ఉన్నది
ఇది ఎంత బాగున్నదంటే ఈ రథులకి ఓ స్వామి మల్లయ్య అమృతం బాగున్నది నీ మనసు కూడా ఒక్క మాట నేను ఒక్క మాట చెప్పుదా ఒక్క మాట చెప్పుదా తల్లి ఎవరన్నా లేరు తన తల్లి ఉంది కన్నుదారిన తల్లి నాకు సాగిన తల్లి ఉన్నది బ్రహ్మరాక్షసి నాకొద్దు పోతున్నా వద్దా నేను నిన్ను ఇష్టపడ్డా నువ్వు ఇష్టపడు కష్టపడు నువ్వు చేసుకోకూడదు నిన్ను ప్రేమించిన ఇక నాకు ప్రేమ లేదు ఏమొద్దు లవ్ చేసిన అయితే మీ రాక్షస ఏడి పోతావు వాడి పోతే మన ఎక్కడికైనా వస్తుంది ఇటుకెళ్ళి పోతాం ఇటుకైనా వస్తుంది ఇట్లా పోతాం అటుకైనా వస్తుంది అటుకైనా వస్తుంది ఇటుకెళ్ళి పడితే అడికెళ్ళి చెప్పిన వాళ్ళు మా అమ్మ పిల్లలు తీసుకురానికి పోయింది మల్లయ్య మా అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చేది నాకు తెలియదయ్యా మల్లయ్య మనిషి గప్ప మారు దాని గప్పు తీరు తిక్కు దేవుడు మా తల్లి మారుల పసిగట్టదయ్యా మల్లయ్య మన పెళ్లి కావాలంటే మా తల్లి రాక్షసి నువ్వు రాక్షసి తప్పాలే రామరామ తల్లిదండ్రుల పోయా రామరామ ఇంకవయ్యా మల్లయ్య మల్లయ్య మా యొక్క తల్లి మీ తల్లి ప్రాణ మారవరా మీ తల్లి మీ తల్లి వస్తుంది దానిలో ఏదో దంచుకొచ్చింది మరి ఒక నెత్తికొక్క కాలు కొక్క బట్ట కట్టుకో ఉన్నది పెండగడ్డ అవాస రామానే బాబా తిరిగే గుద్దుకో గీక్కో గీక్కోవాలి నేను బంగారు బెల్లి బంగారు బెల్లిగా ఏళ్ళ పంచకు మరొక అన్న తర్వాత వాసటి వెళ్ళి లేపుకుంటే మీ తల్లి అందించుకుంటా మీ తల్లి ప్రాణం అడగమ్మా ఓ భారత్ నీ తల్లి ఆశవరకు బాబా తల్లి అవసరి తల్లి బాధిస్తారే రారమా తల్లి బాధిస్తారు రారమా పర్వాలేదు బాబా భగవాన్ మళ్ళా నా బంగారు పెళ్ళయిండు ఆయన తీసి గాయంలో పోటేయాలి ఈ
తల్లికి వాస్తవంగా యొక్క ఆమె ఆవుస ఎక్కడుందో ఆవుస అడుగుమన్నాడు. ఆవుస అడుగుమని ఎప్పుడుగా చెప్తాను. బాలారథంకి తన వాయులోకం తండ్రి వచ్చినట్టు వచ్చినట్టు పెట్టగంట మీద పట్టది కాలుకో బట్ట కట్టింది తగ్గి తనకు బట్ట కట్టిందిరా నిలబడి మొత్తుకుంటున్నది. మరి అతని రక్షాత్ర మరముల పట్టుకొని రోమా ఒడ్డువ పట్టించరు దీనిగా అలగట్టుకుంది. అతని నక్షత్రంగా తల్లి బయలుదేరిన అతని నక్షత్రంగా గంట లోపలైతరంగా గడియ లోపలైతరంగా మొక్కల శ్రీకోటకు కోటకొస్తూ ఉన్నది. అతని నక్షత్రంగా మరి మొక్కల శ్రీకోటకొచ్చింది. మొక్కల శ్రీకోటకొచ్చి పింగళ కొట్టిలో వేసింది. నిన్న వల్ల నా బిడ్డ అమ్మని ఎదురుకు వచ్చేది. నా బిడ్డ రాకపోయా నా బిడ్డ నచ్చంగి ఏం చేతులుంటది. అరుణ వల్ల శాడు దేవుడు ఆడబట్టే నా బిడ్డ నచ్చంగి ఎక్కడ వెళ్ళిపోయా ఏం చేతులుంటది. అరుణ వల్ల శాడు అరుణ వల్ల శాడు దేవుడు ఆడబట్టేరే అమ్మా. మరి ఇంటి పెంటగడ్డ మీద ఆ కట్టుకుని చీర దింపుకుంది, కొడుకున్న రైకి దింపుకుంది, తీరుకుందన్నట. ఈ ఎంటికలన్నీ ఇరవచ్చింది. ఇక అయ్యా సస్తినంటది, అమ్మ సస్తినంటది, అయ్యా సస్తినంటది. ఇక నేను బతకని నాకు వచ్చిన రోగం పండుకున్నది రాలేదు, ఈ పండుకున్నది రాలేదు. నాకు ఏడి రోగం వచ్చాను, నాకు ఎక్కడి రోగం వచ్చాను. ఇక నేను బతకనా ఈ రోగం ఏదమన్నా నాకు ఏడి రోగం వచ్చాను. ఇక తనకు రాయ రోగం నాకు దంతుగానే వచ్చాను. ఇక మిండా రోగం రాయ రోగం నాకు మించుగా వచ్చే. ఇక నేను బతకనంటది. అమ్మా ఓ అమ్మో ఇక నేను బతకనే, నువ్వు ఎప్పుడు వస్తావే అమ్మా. ఓ అమ్మో నాకు అమ్మా. ఓ మమ్మీ నువ్వు ఇంకెప్పుడు వస్తావు మమ్మీ. నాకు అరికాళ్ళకి వెళ్ళి, ఇక్కలకి వెళ్ళి, మోకాళ్ళకి వెళ్ళి, చూడవల్లకి వెళ్ళి నరాన వారి నా నెత్తంట గుద్దుతుంది. నేను ఎప్పుడు వస్తావు నీ ముఖం చూస్తున్నావో చూడరా మమ్మీ. ఏం గుద్దుడు 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 ఏది గుద్దుడే మమ్మీ. నేను పక్కనే ఇప్పుడు ఇక కాసేపటిగా పోతుంది. ఏ రోగం వచ్చినా కానీ ఈ రోగం రావద్దే మమ్మీ. ఎప్పుడు వస్తావు మమ్మీ. బాలారత్నకి భూమి గద్ద వరకు ఎగురుతున్నది. మరి గడ్డ కాడికి వచ్చింది రత్నకి. రత్నకి వచ్చే
ఎవరు ముట్టుకుంటారు ఎవరు ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు ఈ రోగం పాడుగాను నీకు వచ్చిన రోగం వ్యాధి రోగం వచ్చే నీకు వచ్చిన రోగం నాకు రాకపోయే రామమాన బిడ్డ నిన్ను దాదుకున్నా బిడ్డ ఓ బిడ్డ రత్నాన్ని బిడ్డ కొడుతుంది నా కన్ను ఊట్లు గంతల్లో కొడుతుంది ఇంకా ఎప్పుడు వస్తుందే మమ్మీ నాకొక్క నేను వచ్చిన సోయి కూడా దానికి నాకొక్క అమ్మ ఉన్నది మా మమ్మీని వదిలిపెట్టి రాను నేను మా అమ్మ అంటే ఇష్టం నాకు నేను రాను ఎవరు రాబట్టున్నది బతకనే 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 ఎవడు 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 బిడ్డ రత్నకి ఎప్పుడు ఎక్కడ ఎవడు నేనున్న చోట ఎవరు నడిపిస్తాడు గర్వంత కింద మీద రొట్టు కాంగ్రెస్ అని ప్రారంభిస్తా అటువంటి ఆ యొక్క బ్రహ్మరాక్షాసి బిడ్డకు ఎక్కడ రోగం వచ్చాయి ఏం చేయబట్టారు ఆ బ్రహ్మరాక్షాస్త్రాలు ఏం చేయబట్టారు అర్కాలు కట్టారు పూజ ఎవరి కట్టు కట్టులు కట్టబట్టారు మోకాళ్ళు కట్టారు మొయిలు కట్టు కట్టారు నడుపు కట్టారు నాగపైన కట్టురారు కట్టు కట్టబట్టారు నడుపులు కట్టారు నాగపైన కట్టురారు రొమ్మలు కట్టారు వేదాన్ని కట్టు నవగ్రహాలు కట్టురారు గడ్డలాగా కట్టురారు మరి తల కట్టింది నవగ్రహాలు కట్టు వారు కిరికేసి పకాయలు నిమ్మకాయలు కోసరా కొబ్బరికాయలు కొట్టరా రొమ్మల గుమ్మడికాయలు కొట్టరా రామబాల బిడ్డ రోపాడు గారు 7 రోజులు వచ్చాయి నా బిడ్డ ఎట్లకి రామబాల బిడ్డ వచ్చినావా నువ్వు ఎప్పుడు వచ్చినావమ్మా ఇవన్నీ కట్టు కట్టుకుంటావు లేవు అమ్మా ఎప్పుడు వచ్చినావమ్మా నువ్వు చెప్పాలి నువ్వు వచ్చినావమ్మా రావు రావు నా బిడ్డ నా బిడ్డ ఆకలి బిడ్డ ఇష్టమైతుందే ఏమి చేదు నా బిడ్డ నా బిడ్డ ఎక్కడలేని ఆకలి అవుతుంది కోడి పిల్లలు తెచ్చినా పిల్లలు కత్తిరించిన నోటి కత్తి రామప్ప నా బిడ్డ రత్నకి బిడ్డ రత్నకి పిల్లలు తెచ్చినావు ఆకిట్లో వేసినావు గండగట్ల చేత పట్టింది రోయా ఒక్క పీను 5 ముక్కలు చేసే ఉన్నది అమ్మా గండగట్ల చేత పట్టింది ఒక్క పీను 5 ముక్కలు చేసింది మరి ఉప్పుకుళ్ళ మీద నూనె కళ పెట్టి అటువంటి కనుక పండుగ నూనె పోసి నిన్న మొన్న పండు కాల్చేది మదమాంసాలు మల్లన్న భ్రమణ పడ్డది ఎత్తు పత్తు చేసింది మరి తల్లి దగ్గర వచ్చి తల్లి చేతికి అందిస్తా ఉన్నాయి రామ రామ రామ
అమ్మా ఇక తిను తల్లి తిను తల్లి మలమాంసాలు మరి రాక్షసానికి అవసరం ఏంటింది రాక్షసానికి రాజాసిద్దరు దుర్వేదకు దుర్బుద్ధి అంటారు శరగంతకు నిద్రగా ఉంటారు రాక్షసిన ఎక్కడ లేని నిద్ర వస్తున్నది బిడ్డ నాకు ఆకలైతున్నది బిడ్డ నేను తీసుకొచ్చిన పిల్లలు ముక్కలు నరికి బిడ్డ నాకు పండు రాసి బిడ్డ పండు రాసి నా నోటికని నిన్నమని ఏమో పండు కాచేది అలా ఉడకాలేదు బిడ్డ రామరామా ఉడకదు కూడా ఉడకదు కూడా తెస్తున్నావు పరిహారం నా బిడ్డ 7 రోజులు వచ్చే బిడ్డ రచనగే ఆ రోగం ప్రాప్తం చేసి అని చెప్పి మరి అది తిరుగుకుంటా ఓ బిడ్డ రత్నకి నాకు ఎక్కలేని నిద్ర వస్తున్నదే బిడ్డ రత్నకి నాకు నిద్ర వస్తున్నదే బిడ్డ అమ్మా అమ్మా మమ్మీ అనుకుంటానమ్మా బిడ్డ నా కొల్లపురి పట్నం ముట్టాలు పెరగాలి ఎల్లడు బిడ్డ నా బిడ్డ ఓ బిడ్డ రత్నగిరా నా బిడ్డ కొల్లపురి కాలిపోయి కాపోలకు 12 లేతడు రావాలి ఎల్లడు బిడ్డ కాపోల గండవద్ద గండముల మల్లయ్య ఉట్టాలి ఎల్లడు బిడ్డ మళ్ళీ బుద్ధిగా వచ్చి బిడ్డ కావాలి విద్యారత్నకి మళ్ళా 6 మొగలుగా చీరలు కొట్టాలి విద్యారత్నకి రాయే విద్యా వాడు రావాలి ఎల్లడే విద్యా కొల్లపురి పట్టణంలో విద్యా వారి ఎల్ల పడతారు వాడు వడిగా కట్టాలి ఎల్లడే విద్యా పుట్టకెళ్ళుకోరు ఎండాడు ఎల్లడే విద్యా వాళ్ళడు వాళ్ళ అందరూ మాతేమో విద్యారత్నకి మరి కొంత కాడానికి పోవాలి వాళ్ళడు 7
పవన్ రావాలి మన చూసి మన పవన్ అన్నాడు బిడ్డ బిడ్డ అమ్మా అమ్మా నిద్రపోతున్నావు అమ్మా నాకు ఆపద వచ్చింది నన్ను లేపుకున్నావు నీకు ఒకవేళ నీకు రోగం వస్తుంది బాగుంటది నిన్ను లేపుకోవాలంటే నాకు నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు వచ్చినవు లేపుకున్నావు నీకు రాని ఆపద వస్తే నేను ఎట్లా లేపుకోవాలి నిన్ను అవసరం మరి ఎవరు చెప్పింది ఆపు ఎందుకు అడిగిందంటే నాకు నేను బెదిరించాకు అత్తని దత్తని ఇల్లాము బిడ్డ నువ్వు అన్న చేస్తే నా ప్రాణం అయితే ప్రాణం మరి కన్నా కన్నా సాధన బొమ్మ పెద్ద ఇల్లే రవ పాల బిడ్డ ఓ బిడ్డ నాయకాన్ని అవసరం ఎందుకంటే నాతో చెప్పా అమ్మా నీ ఆవు ఎందుకు అడిగినావంటే నాకు ధనవై రోగం వస్తే నన్ను లేపుకున్నావు వీటికే నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు పెట్టి లేపుకున్నావు నీ ఆవు ఎందుకు అడిగినంటే నీకు బిడ్డలున్నా నువ్వు నాకు తల్లి ఉన్నావు నీకు తగలప్ప నీ ఆపద వస్తే నిన్ను ఎట్లా లేపుకోవాలని చెప్పి నీ అవసరం తల్లి ఓ బిడ్డ చెప్పాలి బిడ్డ నా చేతులు సరిపోతుంటారు నా పండు పన్నెండు గద్దలు నా తలను పోలికి మరి నా ముచ్చడి గుప్పు లోపల దారి చెప్తానే తల్లి తినం తల్లి లోపల బిడ్డ నా ప్రాణం మరి బిడ్డ బిడ్డ అనుకుంటా అటువంటి నిలబోతున్నది దరిద్రానికి దుర్బుద్ధి నాటకానికి నలాసిద్ధులు చెడుగట్టకు నిర్వహించమంటారు ఆకలి రుచి లేదు నిజ చూడరు లేదు ఏమన్నా కుల మతం లేదు నా నెత్తి కడుతుంది నెత్తివాపం అన్నది నిజమైన ఆవు చెప్పి నెత్తివాపం అన్నది నా నెత్తి లోపల కూడా అందులోనే నా పేర్లు ఉరుకులాడుతున్నాయి అందులోనే నెత్తి నా పేర్లు ఉరుకులాడుతున్నాయి నెత్తి వాపు గడ్డపారతోటి పేర్ల బాగున్నది నా బాధారత్నంగి అది నెత్తి రాబోతున్నది నెత్తి రాబోతున్నది తల్లి నెత్తిలో బలంగా పేర్లానే నెత్తి రాబోతున్నది పిల్లలు కూడా వద్దనగా ఊర వందలో లేదా పెళ్ళి ఉరుకులు ఆడుతున్నాయి గడ్డ పాడైతే తల్లి చేతులు వద్దనగా ఆ పిల్లలు అప్పుతున్నది నెత్తి రాపుకుంటా పిల్లలు అప్పుతున్నది మరి ఇప్పుడైనా అప్పటికైనా నెత్తి రాపుకుంటే నిర్దొస్తుంది రాక్షసి పండుకుంటూ ఉన్నది రామ రమ రమ మా నిర్దవత ఉన్నది రామ రమ రమ నెత్తి రాపుతుంటే
ఎండపుతుంటే రాత్రి నిద్రపోతామలాగే మరి ఇదే సేమ్ అనుకున్నాడు భగవంతుడు వల్లయ్య మేడకు బల్లి గారి బల్లయ్య మేడ కోరుకున్నాడు దేవుడు నీ అరూపం దేవుడు ఎత్తాను నీ అరూపం దేవుడు ఎత్తాను సత్యనారాయణ స్వామి మల్లన్న నీ రూపం ఎత్తుడు మొదలుకోడి 3 గంటలు 4వ స్థానం నడుగారు నారాయణుడు 2వ దేవుడు 3వ స్వరూపుడు ఆ మల్లన్న మరి బాల రత్నంగి మాటలు ఎత్తిన ముచ్చట్లు మరి చేతులు ఎత్తిన చప్పట్లు ఒకటే అంటారు మరి నూనె కడ ఈ సలమల నూనె వస్తుంటున్నది ఆ నూనె వస్తుంటుంటే ఇదే సమయం అనుకుని ఆ నూనె కడ ఇసుకొని ఆ బాల రత్నం ఎమ్మడి పెట్టుకొని భగవంతుడు మల్లన్న ఏనాడు యొక్క రాక్షసి గడ్డమంటే కట్టినది మోసపడుతుండే మోసుకుని తల్లినట్టు అందరూ నూనెగా చేతులు బట్టి మల్లన్నకు రాజ్యాలు చేస్తుంటే చేతులు వణకబట్టి ఏ రామరా చేతులు వణకబట్టే ఓ దేవుడా దేవుడునమ్మా మల్లయ్య అడిగేస్తే ఉన్నాడమ్మా దేవుడురా ఆ రాజాయి దగ్గరికి వచ్చిండు ఆ రాజాయి దగ్గరికి వచ్చి ఏనాడు నేను మీద గుమ్మరి పోతున్నా మీద గుమ్మరి పోయే సాయివారికి ఏనాడు నేను మురుకుతుంది రాక్షసి రాక్షసి చేసిన వచ్చినప్పుడు మల్లన్న మార్కెట్ దుంకిపోతున్నాడు మరి ఎవరు అని చెప్పి ఆ తల్లి అయినప్పుడు ఎక్కడికి వచ్చిన దొంగదారి కొడుకు నాకు వెళ్ళవన్నది ముందర మల్లయ్య దేవుడు దొరుకుతున్నాడు దేవుడు ఎప్పుడైతే రాక్షసి మరి ఉరకంగా మరి ముందట మల్లన్న ఇంకా రాక్షసి ఎన్ని వాళ్ళ సందర్భంలో వస్తున్నది ఆనాడు అగ్గి తీసుకుపోయేటప్పుడు కొంత అగ్గి తీసిండు మర్రి చెట్టు మీద వేసిండు ఆ మర్రి మండ బరబర మర్రి మండ మండుతున్నది రాక్షసికి బిడ్డ కనుక ఏమి నిజమైన ఆశ చెప్పుకుంటే శివలారా అయినాడు మల్లన్న ఆ మర్రి మండలు చేత వచ్చిండు వచ్చే రాక్షసిని చూడు సుమారు చూసి మరి మంటాలు చేరవట్టేనా మరి మంటాలు చేరవట్టేనా వచ్చే రాజ్యాన్ని కన్నా చూసేనా చుట్టూ సుమారు దేవుడు చూసేనా రాక్షసి తల మీద మరి చెట్టుగా ఆ తల మీద మరి మంటతో పెట్టిండు మరి కొండ గురి సందమైంది మరి హరిరాజు పోయిందన్నది ఇక కింద కూడా గురినాది రామరామ కింద కూడా గురినాది రామరామ గతమి రక్షతి ఓ దేవుడా గతమి రక్షతి రామరామ బిడ్డరే తండ్రి నాయమ్మ మళ్ళీ ఉట్టలేదు అనుకున్నా మళ్ళీ బిడ్డ అవతాము చెప్పినాడే తండ్రి మళ్ళీ పెళ్లి అయ్యాలి రామరామ
ఈ కింద ఊరినప్పుడు ఎంకకేది యొక్క రత్నకు వచ్చింది మా బిడ్డ దగ్గర తీసినాయి బిడ్డ దగ్గర తీసిందిరా బిడ్డరాయ రత్నకి నాయమ్మో ఏం చెందా బిడ్డ రత్నకి నిన్ననే వాళ్ళు నీకు సాగిన తల్లి అల్లానే ఉన్నా అందులో పుట్టి రత్నకి మరి ఆడాడు బ్రహ్మడు బిడ్డ రత్నకి నీకు లేకాదు నీకు లేకాలే కన్న తల్లి రామారు బిడ్డ నిన్ను తెచ్చుకొని నేను రాకున్నా లెక్క అసలైతే వారి చాలా అసలైతే వారి నేను రాకున్నా రామారు బిడ్డ కన్న మామ కన్నా పెట్టిరాని బాగులు మాకు గొప్ప ఉన్నాయి బిడ్డ ఇరవై అతను నక్షత్రం ములాపై ఇరవై వారి యారు ఉండవయ్యా వచ్చి బిడ్డ బిడ్డరాత్రికి ప్రేమ నీరు లేదే ప్రమాదీరు లేదు ఎంత లావు లోపల ఎంత పని చేసి ఏం చేతి బిడ్డ నువ్వు దేని ఏం చేరుతుందే మళ్ళీ భార్య ఉన్నది వారి ఎండలు నమ్మలు వారికల్లా ఉండరు వారికల్లా ఉండరు తన తనబడు వాళ్ళకల్లా ఉండరు మళ్ళీకి పెళ్ళి కూడా ఆడు కాదంటే ఎక్కడ వెళ్ళిపోతాము బిడ్డ రత్నకి మళ్ళీ భార్య ఉన్నది బిడ్డ మళ్ళీ కాదంటే నీకు ముందే చదువుతుంది బిడ్డ నీకు వెనక బాయిగా బిడ్డ కిందకన్న తల్లిదండ్రులు నీకు తెలియదు బిడ్డ కన్న మొదల కన్నా పెట్టిన మొదలు గొప్ప బిడ్డ నీ మీద నా ప్రవీణ లేదు బిడ్డ నీ మీద నా ప్రవీణ లేదు బిడ్డ నువ్వు నాకు దొరికిన్నాడు బిడ్డ అక్కడ పొడుగురు పొత్తుల్లో వాళ్ళే బిడ్డ నేను అత్తవారి కట్టుకోని బిడ్డ నేను నిన్ను అనుకున్నా బిడ్డ పచ్చని బాలతలు పసిళ్ళ తల్లులా బిడ్డ వాళ్ళని పారవసరం తీసుకొచ్చి బిడ్డ నీకు బాలు ఇచ్చినాక బిడ్డ నేను వాళ్ళ ప్రాణం తీసిన బిడ్డ
తెలంలో ఎంతమంది నీకు వరుడు కావాలంటే నీకు లెక్క కావాలంటే వరుడు కావాలంటే ఏమిటో వారిని తీసుకొచ్చి లెక్క చేస్తూ బిడ్డా వారిని తీసుకొచ్చి రంగరంగ వైభవంగా లెక్క చేస్తూ బిడ్డలకి రావే బిడ్డ నీ మీద పిడికడు నక్షత్రలేస్తే నిన్ను సాధారణ నీరు బిడ్డ నిన్ను సాధారణ నీరే బిడ్డ ఎంతలో ఎంతమంది చేస్తే బిడ్డ వారికి పెళ్ళైంది వారికి భార్య దానికి అందరూ తమ్ముడు ఒక్క చెల్లెలు ఉన్నారు బిడ్డ నీకు ముందు ఎవరు లేరే బిడ్డ నేను చచ్చిపోయినాక బిడ్డ మళ్ళీ నిద్ర వెళ్ళబడితే బిడ్డ నీకు ముందర తాగతి తిరుగతి బిడ్డ శక్తి గారి పక్షులు సరి బిడ్డ నా తాను ఏమి చిన్నడం తీరుకోవాలి నా తన ఎట్టి లేదు పక్కారు లేదే బిడ్డ పాముకు పాలు వేసినట్టు దానుకుంటే బిడ్డ నా సాగ చేరు సరులో నువ్వు పల్లని పావల వాడి బిడ్డ నా ప్రాణం ఎవరికి బిడ్డ నా బిడ్డల తిరగిరారే నా ప్రాణం పోయినక్క బిడ్డ నా ప్రాణం పోయినాక నా కలవార ఉంటుంది బిడ్డ నా కలవరాన్ని ఆగమయ్యకు బిడ్డ నన్ను పద పెట్టకు నన్ను కరగదారి బిడ్డ నా బిడ్డ రాత్రికి రావే బిడ్డ నేను కాలికూరినాక నా యొక్కరు పక్కలుంటాయి బిడ్డ నా పక్కన నీకు అవసరం వస్తాయే బిడ్డ నీ కడుపున కుర్మలు ఉడతారే బిడ్డ వాళ్ళు పక్కలు వేసుకుంటారే బిడ్డ నీ కడుపున కుర్మలు ఉడతారు వాళ్ళు పక్కలు వేసుకుంటారు నేను కొత్తల సవారి బిడ్డ నేను సవారి వైద్యుల్లో బిడ్డ నేను ప్రేమ నీ ఎప్పుడుంటే బిడ్డ నా ఎక్కలు మొక్కలు మధ్యలో పెట్టు బిడ్డ నా ఎంత పక్క మొత్తం పోత బిడ్డ ఒకళ్ళు వేలికి తోడు అయిపోతుంది బిడ్డ నా కాళ్ళ మొక్కలు
బిడ్డ రత్నగే సరేకి తలకొల మొలకొలైతుంది బిడ్డ రత్నగే చేతుల పక్కన వచ్చోద బిడ్డ రత్నగే అవి ఎక్కడ రైతున్నాయే బిడ్డ రత్నగే మొక్కలు బిడ్డ రత్నగే కూటాలు అవుతున్నాయి బిడ్డ రత్నగే నీకు వచ్చాయి కుడుతున్నది బిడ్డ రత్నకి దేవి నేను చెప్పే మాటలు వాళ్ళకి బిడ్డ రత్నకి తనకుళ్ళు ఉత్తవాత బిడ్డ రత్నకి నీకు కూర్చాయి కుడుతుంది బిడ్డ రత్నకి నీకు గొట్టమై పుడుతుంది బిడ్డ రత్నగే 32 గంటలు వచ్చే బిడ్డ రత్నగే నీకు పళ్ళు అవుతుంది బిడ్డ రత్నగే వచ్చే బిడ్డ రత్నగే ఒకరి నేలికి పేవై పుడుతుంది బిడ్డ రత్నగే వీధులు ఎత్తిచ్చే గడ్డగెత్తర ఆ గడ్డగెత్తర వచ్చవద్ది గొర్రెగెత్తరేనికి గెత్తర అవుతున్నది మీ తండ్రి బ్రాహ్మడు దగ్గర పడికేది రుద్దు బిడ్డ 2 నెలల తర్వాత బిడ్డ నీకు ఒడికే కదులు అవుతుంది బిడ్డ రత్నగే బిడ్డ రత్నకి నా ప్రేమ తీరలేదు నా భ్రమ తీరలేదు నా భక్తులు నీ ఎమ్మడుంటే నేను కూడా నీ ఎమ్మడున్నట్టు నా భక్తులు తీసుకపో నీకు అక్కడ వస్తాయి మళ్ళీ చెప్పే మాటలు చెప్పుకుంటా ద్రాక్షాది నిలవీల ప్రాణవల్ల ద్రాక్షాది మరి విలువ బాణం పోయింది బాణం పోయినప్పుడు మరి భగవంతుడి వల్ల ఏమన్నాడు బాలరత్నని మరి 4 ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చిండో దొంగదారు ఆ వచ్చిన వారు ఎవరన్నప్పుడు దొంగదారు కొడుకు ఎక్కడికి వచ్చినా పోలే బాణం ఏమన్నాడు మరి 24 మాత్రం నా బాణం ఏమన్నావు రేపటి కాలంలో ఇంకా మంచివాడు ఎవరైనా వెళ్తే మరి వారి ప్రమాణి నా ప్రాణం అనిపిస్తూ ఉన్నారు పలానా దేవుడు నేను నమ్మరాదు నా ప్రాణం ఇవ్వను ఈ ఏడ మీ యొక్క దండ చూసుకొని అప్పటిదాకా రేపు ఇంకేమన్నా చూసి దండ తప్పుతాం రాత్రికి రామరామ
హరిబాలకి రామరామ మల్లక్కడ వచ్చిందిరా అయ్యయ్యో స్వామి మల్లయ్య మరి నువ్వు కాదంటే నాకు ఎంత ముందు ఎవరు లేరు చూసుకొని నా సాగర తల్లి తప్పిన ఎవరు లేరు మల్లయ్య ఎవరు లేరు మల్లయ్య అతనిలో తల్లి రత్నకి ఎవరు స్వామి మల్లయ్య మరి దేవుడు మరి వచ్చినప్పుడు భగవంతుడు మళ్ళీ అన్నదాని పుట్టడి కోపము పుట్టలో పంపించుకున్నాడు. భగవంతుడు మళ్ళీ భారతనానికి దగ్గర వచ్చిండు. శ్రీకాయ నెలలు శ్రీగంధం చెక్కలు మంచి నెలలు మరిగంధం చెక్కలతో మరి కార్యకర్త చేసి మరి బుక్కలను సిండ్రు మందగంప లోపల పెట్టి ఈ రాత్రి సామాను గండగత్తలు తీసుకొని మరి రుంగు బిల్ల తీసుకొని అటువంటి భగవంతుడు మళ్ళన్నా ఆ బాబలన్న పిల్ల బాలా రత్నంగా ఏమని పెట్టుకొని ఊరితలేనమ్మా దేవుడే తలేనమ్మా దేవుడు దేవుడే మల్లయ్యరా దేవుడు పోతా ఉన్నాడా యాడికి వస్తా ఉన్నాడే సంరక్షణ అది సాగురేమంటా అయ్యా తీరుమన్నా ఈశ్వరుని మందా అయ్యా మందలా చేయవచ్చా ఆ మంద దగ్గర పెట్టుకుంటే ఏమంటున్నాడు, ఓ కోరి మా అన్న మంచోడు కాదు ఇక నేను ఒక్కడిని మొదలు పోతా, నువ్వు ఆ మందగంప నెత్తులు పెట్టుకొని ఆ చెత్తతో ఆ సాటుకోండి చెత్త సాటుకోండి రా, నాతో వస్తే మా అన్న వారికి పాలనిస్తాడు, దూరం దూరం దగ్గర రాకు. అయితే ఇక నేను మొదలు పోయిననుకో నేను ఎప్పటిలో తెలియకుండా గుర్రం మార్చుకుంటా, మా అన్న వైపు మార్చుకోడు, నువ్వు వచ్చి బావా అనుకుంటే ఓడబడుకుంటా, నేను ఎప్పుడు రమ్మన్నా అని చెప్పి మా అన్నాడుతాడు. మా అన్నప్పుడు నువ్వే రమ్మన్నా మీ తమ్ముడు రమ్మన్నా చెప్పు, నేను రమ్మన్నప్పుడు మీ అన్న రమ్మన్నా చెప్పు. ఒకరు పడుతుంటే మా అన్నకు కోపం కలాడుతుంది. ఇక అప్పుడు పెళ్ళి అవుతుంది. ఇక ఎప్పుడు పెళ్ళి అయితే కానీ ఎప్పుడు పెట్టుకో, ఇక మొత్తం ఎప్పుడు పెట్టుకొని ఇక రమ్మని చెప్పిండు.